ఈ రోజు నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందన్న కేసీఆర్, నిలదీయాలంటూ బీఆర్ఎస్ నేతలకు గైడెన్స్. ఇవాళే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. సెక్రటేరియట్ లో ఓపెన్ చేయనున్న సీఎం రేవంత్. రూపురేఖల్ని మార్చడం మూర్ఖత్వం అంటూ కేసీఆర్ నిప్పులు. లిఫ్ట్ దగ్గర అదానీ ఎదురైన మాట వాస్తవమే. ఆయన విషయంలో రాహుల్ మాటే మా మాట. కేబినెట్ లో తనది 11వ స్థానమన్న పొంగులేటి. ఏడాదిలో ఏ వర్గానికి మేలు జరగలేదన్న కేటీఆర్. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించండి. ప్రజా వ్యతిరేకత ఉందో లేదో చూద్దామంటూ ఛాలెంజ్. పాలనలో కేసీఆర్ కు రేవంత్ కు తేడా లేదు. ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారన్న కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ తో కలవాల్సిన అవసరం లేదన్న కేంద్ర మంత్రి. బీఆర్ఎస్ టైంలో జాబులు ఇవ్వలేదన్న శ్రీధర్ బాబు. నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చామన్న మంత్రి. ప్రతి గ్యారంటీని అమలు చేస్తామని భరోసా. హైడ్రా మూసీలపై తప్పుడు ప్రచారం. భవిష్యత్ తరాలకు ఉపకరిస్తాయన్న మహేష్ గౌడ్. ముందుగా అవగాహన కల్పించలేదన్న పీసీసీ చీఫ్. రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. జనంలోకి వెళ్తే నిజాలు తెలుస్తాయన్న శ్రీనివాస్ గౌడ్. విధ్వంసాన్ని సరిచేస్తున్నామన్న జగ్గారెడ్డి. టీవీ9 కాంక్లేవ్ లో లీడర్ల మధ్య డైలాగ్ వార్. ఏడాదిలో 1,00,000 కోట్ల అప్పు చేశారన్న పాయల్ శంకర్. ఒక్క గ్యారంటీని అమలు చేయలేదన్న ఈటెల. రుణం పుట్టే పరిస్థితి కూడా లేదంటూ విమర్శలు. తెలంగాణ బంద్ కి మావోయిస్టుల పిలుపు. ఇటీవలి ఎన్కౌంటర్ పై నిరసన. పోలీసులపై చర్యలకు డిమాండ్. శ్రీశైలంలో పెరిగిన రద్దీ. పాతాళగంగలో పుణ్యస్నానాలు. దర్శనానికి 5 గంటల సమయం. మంచిర్యాల జిల్లా నెన్నెలలో విషాదం. విద్యుత్ షాక్తో నవవధువు మృతి. 5 రోజుల క్రితమే ప్రేమ పెళ్లి. సోషల్ మీడియా పోస్టింగ్స్ పై వైసీపీ ఫిర్యాదు. స్పీకర్ పైన కంప్లైంట్ చేశానన్న అంబటి. కేసులు పెట్టకుంటే కోర్టుకు వెళతామంటూ వార్నింగ్. ఇవాళ కడప సైబర్ క్రైమ్ పిఎస్కి రండి. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏకి నోటీసులు. రాఘవరెడ్డికి తాకీదులు ఇచ్చిన పోలీసులు. ఈ రోజే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్. కాకినాడ జేఎన్టీయూలో ఏర్పాట్లు. బరిలో 5 అభ్యర్థులు. గాయంతో ఆసుపత్రికి మంచు మనోజ్. మోహన్ బాబు అనుచరుడు దాడి చేసినట్టు ఆరోపణలు. ఇవాళ స్టేట్మెంట్ రికార్డ్. హైదరాబాద్ లో రెచ్చిపోతున్న ఆకతాయిలు. అర్ధరాత్రి ప్రమాదకరంగా రోడ్లపై బైక్ స్టంట్లు. రైతుబోలి ఆరంఘర్ మధ్య రేసులు. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత. పెరిగిన పర్యాటకుల తాకిడి. ఆకట్టుకుంటున్న ప్రకృతి అందాలు. బంగాళాఖాతంలో బలపడుతోన్న అల్పపీడనం. ఏపీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు. 2 రోజుల్లో తీరాన్ని తాకే అవకాశం.